సరే ఈ జీఎల్పీ మెడిసిన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వెయిట్ లాస్ కోసం గానీ, డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. సరే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు ఈ మెడిసిన్? అంటే సేఫ్ విషయానికొస్తే అది సేఫే అండి. మిగతా మన పాత మందులతో పోల్చుకున్నట్లయితే దీంట్లో ఏదో లివర్ ఫెయిల్ అయిపోతుంది, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, లేకపోతే గుండె జబ్బులొస్తాయి, క్యాన్సర్ వస్తుంది. అలాంటి నష్టాలేం జరిగే అవకాశం లేదు. ఈ మందులు మనకి సేఫ్టీ ప్రొఫైల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటి గురించి అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మందులు వాడకూడదని ముందే మేము వాళ్ళని చెప్తాం అనమాట. దానికి సంబంధించిన పరీక్షలు చేసి చెప్తాం. కాబట్టి మిగతా మందులతో పోల్చుకుంటే కొత్త మందులన్నీ కూడా చాలా సేఫ్. అంటే మాకు గుండె విషయం, మూత్రపిండాల విషయం, లేదా మెదడు, లేదా క్యాన్సరు, రక్తంలో రక్త కణాల యొక్క లోపాలు, ఇలాంటి సమస్యలు అంటూ ఏమి ఉండవు. సేఫ్టీ, ఎఫికసీ ఈ 2 కూడా చాలా బాగున్నాయన్నమాట ఈ మందులన్నిటికీ. ఇది దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా మనకు అనుభవం ఉంది దీంట్లో. కాబట్టి సేఫ్టీ విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోక్కర్లేదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేవి ఏంటంటే మన గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. సమస్యలు అంటే ఏంటంటే అది తీసుకున్నప్పుడు ఏదో కడుపులో నొప్పి రావటం, లేదా కడుపు మంట రావటం, కడుపులో గ్యాస్ ఎక్కువ రావటం, తీసుకున్న తర్వాత జీర్ణశక్తి తగ్గుతుందనమాట. అంటే దాని ప్రభావం అదే అనమాట. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం వెంటనే జీర్ణం కాకుండా ఒక 2-3 గంటలు ఎక్కువసేపు కడుపులో ఉండి, పేగుల్లో ఉండి, ఆ తర్వాతే నెమ్మదిగా రక్తంలోకి మన శరీరంలోని పిండి పదార్థాన్ని జీర్ణం చేసి పంపించేటువంటి అటువంటి ప్రభావం ఉన్నటువంటి మందులు ఇవన్నీ కూడా జీఎల్పీ మందులన్నీ కూడా. కాబట్టి వాటితో అలాంటి సమస్యలు ఉంటాయి కానీ ప్రాణాంతకమైనటువంటి సమస్యలు ఏం లేవు. ఉన్న కొన్ని ప్రత్యేకమైన ప్రాణాంతకం అయ్యేటువంటి సమస్యలు అరుదుగా, అంటే దాదాపు 10,000 మందిలో జరిగేటువంటి సమస్యల గురించిన విషయాలన్నీ కూడా మన డాక్టర్లకి కూలంకుషంగా దాని గురించి విషయాలన్నీ తెలుసు. కాబట్టి ఈ మందులు వాడటానికి ముందే అలాంటి పరీక్షలు చేసి, అలా ఉన్నప్పుడు ఆ మందు వాడకూడదని మేమే సలహాలు ఇస్తూ ఉంటాం.